గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మన హోమ్ గార్డెన్లో చిల్లీస్ హార్వెస్ట్ చేసాము. ఎక్సలెంట్గా వచ్చాయి. ఒక 1/2 కిలో వరకు హార్వెస్ట్ చేసాము. మంచి పెద్ద పెద్ద కాయలు హార్వెస్ట్ చేసాము. చిన్న కాయలను వదిలేసాము అనమాట. సో కాకపోతే ఈ సైజ్ చూసి నాకు అనిపిస్తుంది ఇది నాటు విత్తనం కాదు అని. బట్ స్టిల్ మనం ఆర్గానిక్గా చేసుకున్నాం కాబట్టి మనకేం ఇబ్బంది ఏం లేదు. సో చెట్లు ఇవి ఆల్మోస్ట్ 2 months ఆ చెట్లు. అదే కెమికల్ వ్యవసాయంలో అయితే ఈ పాటికి 3 రెట్లు సైజు తెచ్చేవాళ్ళు దానికి ఏమేమో కొట్టి. సో బట్ మనం ఇక్కడ జస్ట్ పుల్లటి మధ్యకి 2 సార్లు ఇచ్చాము, వేప చోరు ఒకసారి ఇచ్చాము కాబట్టి మనకి తెగుళ్ళు అంటే ఏం లేవు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఒక 20 రోజుల పాటు మనకి వర్షాలు ఉన్నాయి కాబట్టి అవి చెట్లు కూడా కొంచెం ఊటెక్కిపోయినాయి. సో ఇప్పుడే మరలా పైన టాప్ సాయిల్ మొత్తం రన్ ఆఫ్ అయింది. సో ఇప్పుడు మరలా పాదులు చేసుకొని కొంచెం అట్లా దెబ్బెరువు అది వేసుకుంటూ మరలా వాటిని కొంచెం లైన్కి తిప్పుతున్నాము. జస్ట్ ఒక 20 మొక్కలు వేసాము. సో మన ఇంటి మందాన్ని ఇస్తుంది. అల్టిమేట్గా ప్లాన్ ఏంటంటే ఇంకొక 40-50 మొక్కలు వేసి సో పండు మిరపకాయలు కిందకి తిప్పుకొని ఆ తర్వాత వాటిని ఎండబెట్టుకొని సో మన ఇంటి మందానికి కావాల్సిన కారము మనమే ఆడించుకోవాలనేది కాన్సెప్టు. మీకు తెలిసిందే ఎంత కల్తీ ఉంటుందో కారము ఇటువంటి నేను. సో మీరు ఎండుమిరపకాయలు కొని వేసినా కానీ ఆ ఎండుమిరపకాయలు కలర్లో ముంచుంటారు. సో మనకి ఈ రోజుల్లో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా అర్థం కావడం లేదు. బట్ ఇది మనకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఇలా మనం సొంతంగా పండించుకుంటే. సో ఐ హోప్ మీరు కూడా కొంత మీ ఇంటి మందాన్ని మీరు కొన్ని కూరగాయ మొక్కలు అవి వేసి మీరు పండించుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇక్కడ రాడిషు, టమాటా, లేకపోతే బెండ, ఇంకపోతే వంగ చెట్లు, క్యాబేజీ అవి వేసామన్నమాట. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. సో వంగ మీకు తెలిసిందేను, చెట్టుతో పాటు పురుగు కూడా రెడీగా ఉంటుంది. సో ఇది చాలా ఛాలెంజ్ మనం ఆర్గానిక్గా చేయడం అనేది. బట్ స్టిల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాట్ డస్ ఇట్ రియలీ మ్యాటర్స్ అనేది మనకు కానీ తెలిస్తే మనము ఖచ్చితంగా మనము ఈ న్యాచురల్ ఫార్మింగ్కి స్టిక్ అయి ఉంటాము.